బ్యాక్ టు లైవ్ షో. కొన్ని అనుమానాలకు తెరదించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పోటీకి సంబంధించి. రైట్, కళ్యాణ్ గారు 2019లో 2 రాష్ట్రాల్లోనూ పోటీ, తెలంగాణలో పోటీకి ప్రాతిపదిక ఏమిటి? ఆయన మీద ఇప్పటికే ఒక ముద్ర ఉంది కదా తెలంగాణకు సంబంధించి, ఆయన ఆంధ్ర పక్షపాతివాదం ఇట్లాంటి ముద్రలు కూడా కొంతమంది తెలంగాణ నాయకులు మాట్లాడారు. సో ఏ ఉద్దేశంతో 2 రాష్ట్రాల్లో పోటీ చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ క్వశ్చన్. సరే, అది చాలా సింపుల్ లాజిక్ అండి. నాయకులు మాట్లాడితే అది ప్రజాభిమతం కింద మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. అన్ని వేళలా నాయకులు ఏమి ఈజ్ ఈక్వల్ టు ప్రజలు కాదు. వాళ్ళకి ఇండివిజువల్ అభిప్రాయాలు చెప్తారు, ప్రజాప్రతినిధులు కింద అది ప్రజలకు ఆపాదించబడుతుంది. తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఏ రాష్ట్రం అయినా సమస్యల మీద పోరాడేటువంటి వాడు నాయకుడి కింద ప్రజలు చూస్తారు. ఇది ప్రజలకు అభిమతం. అందుకని ఇక్కడ సమస్యలు లేవా, ఇక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ టీఆర్ఎస్ పార్టీ అందరికీ కూడా అందరిని ఆకాశాన్ని తీసుకొచ్చి చేతిలో పెడుతుందా అంటే అలా జరగదు. అంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఇంత పెద్ద క్యాడర్ ఉన్న పార్టీనే ఆంధ్ర పార్టీగా చెప్తున్నారు నాయకులు. వైఎస్ఆర్సీపీ కూడా మళ్ళీ కొత్త కమిటీలు నాయకత్వం ఉన్నా కూడా ఆ పార్టీని కూడా ఇక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. సో ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా ఎస్టాబ్లిష్ అవడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది? సార్, సింపుల్ లాజిక్ సార్. ప్రజల మనసును మనం చూరగొనడానికి ఎంత టైం పడుతుందో ఆ సమయం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ పార్టీ. చాలా పెద్ద పెద్ద క్యాడర్ ఉన్నటువంటి పార్టీలు, పెద్ద పెద్ద నేతలు ఉన్నటువంటి పార్టీలు, కాంగ్రెస్ బీజేపీ లాంటి ఆమ్ ఆద్మీ ఎదుర్కొండా 2 సార్లు తేలిపోలేదా? అంటే మనకి ప్రజలు ఆఖరణ దిశానిర్దేశం చేస్తారు. ప్రజలే న్యాయ నిర్ణేతలు. వాళ్ళే ఈ ఫీల్డ్ జోన్ లో దే ఆర్ ఆర్ జడ్జ్ వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు. వాళ్ళ నమ్మకం చూరకుండా ఉంటే ఎట్లాగండి? ప్రజా సమస్యల మీద జనసేనకు అవగాహన ఉన్నది. ప్రజా సమస్యల మీద పోరాటమే కాకుండా ఆ పోరాటానికి సంబంధించి సొల్యూషన్స్ కూడా జనసేన క్యాడర్ ఇవ్వగలుగుతుంది. టెక్నికల్లీ అయితేనే, నాన్ టెక్నికల్లీ అయితేనే, సైంటిఫికల్ అప్రోచ్ ద్వారా అయితేనే జరుగుతున్నటువంటి పరిణామాల్లో ప్రజల సొమ్ముని ప్రజల కొరకే జాగ్రత్తగా ఖర్చు పెట్టగలుగుతాం. సరే, ఏ రాజకీయ నాయకుడు వచ్చినా, ఏ రాజకీయ పార్టీ వచ్చినా జోబుల్లోంచో స్విస్ బ్యాంక్ అకౌంట్లోంచో డబ్బులు తీసి ఖర్చు పెట్టరండి. ప్రజల సొమ్మునే మన యొక్క ట్రెజరీ నుంచి తీసి ప్రజలకు ఏ రకమైన మౌలిక వసతులు సబ్మిట్ చేయాలి. 2019 ఎన్నికలకి ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. జూన్ నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది. మార్చిలో, నెక్స్ట్ ఇయర్ మార్చికి పూర్తి స్థాయిలో పార్టీ ఒక ఫామ్ అవుతుంది. అంటే వాటి నుంచి ఆయన ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉన్నారని భావించాలా? ఆల్రెడీ పార్టిసిపేట్ చేస్తారా ఇష్యూస్ లో? 2014లో పార్టీ అనౌన్స్ చేసిన నాటి నుంచే సంసిద్ధత అనేటువంటి వ్యక్తపరిచామండి. పార్టీ గాని, పార్టీ అధినేత గాని, ఆయన అభిమానులు గాని, కార్యకర్తలం గాని. సంసిద్ధత, సిద్ధం వేరు, సంసిద్ధత వేరు. ఇవాళ మా క్యాడర్ నిర్మాణం అయితేనే అఫీషియల్ గా ఎవరెవరు ఏ జోన్ లో ఉండాలి, ఎవరెవరు ఏ రోల్ ప్లే చేయాలనేటువంటిది జూన్ నుంచి ప్రకటించుకుంటామని చెప్పినాం. సంవత్సర కాలం పాటు సుదీర్ఘంగా రకరకాల ఫిల్టర్స్ ఉంటాయి, రకరకాల కోవర్ట్ ఆపరేషన్స్ ఉంటాయి, ఎన్నో రాజకీయ ఎత్తుగడలు ఉంటాయి. అట్లన్నింటికి మేము ప్రిపేర్ అయిన తర్వాత అప్పుడు పొత్తుల అంశం అయితేనే రకరకాల అంశాల గురించి ఎన్డీఏలో లేవని చెప్పారు. సరే, దాని గురించి మాట్లాడదాం. టీడీపీతో కూడా కలిసి ప్రయాణం చేసే అవకాశం లేదు. అదే కదా ఆయన క్లియర్ గా ఏం చెప్పారంటే 2014లో ఉన్నటువంటి నాటి సామాజిక పరిస్థితులు, అప్పుడు రాష్ట్ర అవసరాల రీత్యా అనుభవజ్ఞుడైన నాయకుడు యొక్క కొరత ఉన్నది కాబట్టి అవైలబుల్ రిసోర్సెస్ లో చంద్రబాబు నాయుడు గారు కనపడ్డారు కాబట్టి పెట్టాం. 2019లో కొనసాగుతామా లేదా అనేటువంటిది ఇట్ ఈస్ టూ ఎర్లీ టు టాక్ ఆన్ ఇట్. గౌతమ్ గారు, ప్రజారాజ్యంలో పవన్ కళ్యాణ్ గారిని మీరు చాలా దగ్గరగా గమనించారు. అప్పట్లో, ఇవాళ నేను నాకు మాట చెప్పారు, అప్పట్లో జరిగిన తప్పులు ఇవాళ జనసేనలో రిపీట్ కావు, నేను ఈ మధ్యలో చాలా నేర్చుకున్నాను అని. ఆ డిఫరెన్స్ ఏ విధంగా మీరు అబ్జర్వ్ చేయగలుగుతున్నారా? నిన్న ఆయన చెప్పిన కామెంట్స్ మీద మీ రెస్పాన్స్ ఏంటి? ఒకటి, ఆయన రాజకీయాల్లోకి రావాలనుకోవటాన్ని ఎవరైనా ఆహ్వానించాల్సిందే. ఎందుకంటే ఒక కొత్త తరం యూత్ పాలిటిక్స్, రాజకీయాలు విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే వేదికలు రావటం అనే దాన్ని ఎవరైనా ఐ పర్సనల్లీ ఇన్వైట్ హిమ్. అయితే పాలిటిక్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ సామాజిక పరిస్థితుల్లో, ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నాయి, దేశంలో ఎలా ఉన్నాయి, ఆయన గతంలో 2014లో అనుసరించిన రాజకీయ ఎత్తుగడ సంబంధించి 33 నెలలు జరిగిన తప్పులు అన్నారు. వాటి గురించి ఏమన్నా చెప్పగలుగుతారా? అప్పుడు అంటే ఏ రకమైన తప్పులు జరిగి ఉండవచ్చు అని? ఇప్పుడు ప్రజారాజ్యంలో వారు ఉన్నప్పుడు 2009కి సంబంధించి యువరాజ్యం 2009 ఇప్పుడు అది పెద్ద సమయం వృధా. అంటే తప్పులు అన్నారు కదా, జస్ట్ 2014 నుంచి 33 నెలల పాలనలో జనసేనలో వచ్చిన రాజకీయ మార్పులను కూడా విశ్లేషించుకుంటే ప్రజలకు మంచిది. ఆయన ఏం చెప్పారు నిన్న? ప్రత్యేక హోదాతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు నరేంద్ర మోడీ గారు ప్రధాన అభ్యర్థిగా ఆయన సహకరిస్తానన్నారు, కనుక వారికి నేను బలపరిచాను. అలాగే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు కంపారిటివ్లీ ఉన్న చాయిస్ లో ఆయన బెటర్ అనుకుని నేను బలపరిచాను. ఈ 2 విఫలమయ్యాయని చెప్పారండి. నేను బహుశా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎన్డీఏలో లేము అని చెప్పడానికి ఒక కారణం ఏంటంటే ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయింది, మోసం చేశారు, 15 ఏళ్ళు ఇస్తామన్నారు, 10 ఏళ్ళు ఎన్నికలు మేనిఫెస్టోలు పెట్టారు బీజేపీ వాళ్ళు, వాళ్ళు ఇవ్వలేదు, కనుక నేను ఇప్పుడు ఎన్డీఏలో లేను. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మీద విమర్శలకు సంబంధించి అంత సూటిగా ఇంకా రాలేదనేది నా పర్సనల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కూడా చాలా హామీలు ఇచ్చారు, రుణమాఫీ అన్నారు, డ్వాక్రాలు, రైతులు, చాలా హామీలు, 600 హామీలు ఇచ్చారు. ఈ 600 హామీలకు సంబంధించి కేవలం సంక్షేమ పథకాలు అందజేయలేకపోవడమే కాదు, హామీలకు సంబంధించిన వంచన కూడా జరిగిపోయింది. ఎందుకంటే ఈయన కూడా ప్రత్యేక హోదాను 15 ఏళ్లు డిమాండ్ చేసి ఇవాళ హోదా వద్దనే పరిస్థితిలో ముఖ్యమంత్రి గారే నాయకత్వం వహిస్తున్నారు.
కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని జనసేన పార్టీ చాలా నిశ్చితంగా అక్కడ మేము ఉండాలి ఆయన తీసుకుంటున్న స్ట్రాటజీ ఏదైతే ఉందో 60% మంది యువతకి ప్రాధాన్యము, తర్వాత ఒక జనస్వరం అని ఒక పోర్టల్ ప్రారంభించారు. అది ఒకటి అప్రిషియేట్ చేసే విధంగానే ఉందా, కొత్త రాజకీయాలకు తెరతీసే విధంగానే ఉండబోతుంది? రాజకీయాలు అనేవి కొత్తగా ఉంటాయా లేదా అనేది వాళ్ళు కొత్త రాజకీయ సంప్రదాయాలు చెప్తున్నారు. కొత్త వాళ్ళ నడవడిక, వాళ్ళ మేనిఫెస్టోలు, దాన్ని బట్టి ఇంకా మనం అంచనా వేయాల్సి ఉంటుంది. కేవలం మాటల ద్వారానే కాదు. 60% యూత్ కి ఇవ్వాలనేది మాత్రం నేనైతే పర్సనల్ గా వెల్కమ్ చేస్తున్నా. అది 50%, 60% అనేది యూత్ అనేది పాలిటిక్స్ లో, ఇప్పుడున్న పాలిటిక్స్ లోకి యూత్ అనేది చాలా రావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు విలువలతో కూడిన పాలిటిక్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఆ ఛాలెంజ్ ని జనసేన తీసుకుంటే అభ్యంతరం పెట్టాలి. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్పష్టతని తెలుగుదేశం పార్టీ అట్లా తీసుకుంటోంది. ఒకటి ఎన్డీఏలో లేవు, సరే ఎన్డీఏలో జాయిన్ అయ్యారా అని బీజేపీ నాయకులు అడుగుతున్నారు. అది రామకోటయ్య గారితో మాట్లాడదాం. అంతకన్నా ముందు తెలుగుదేశం పార్టీ సంబంధించి అధినేత గురించి నిన్న ప్రస్తావించారు. అలాంటి విజనరీ ఉన్న నాయకుడు అవసరమే, ఆయన అనుభవం అవసరమే, కానీ చేరాల్సిన స్థాయిలో ప్రజలకు సంక్షేమం చేరట్లేదు అని ఇంకా కొంత వేచి ఉండే ధోరణి అవలంబిస్తున్నారు, బహుశా తెలుగుదేశం మీద సూటిగా విమర్శ చేయడానికి. సో ఏమనిపించింది మీకు నిన్న వారి వ్యాఖ్యలు విన్న తర్వాత? అంటే సార్, ఇక్కడ మనం మల్టీ పార్టీ సిస్టంలో భారత రాజకీయాలు నడుస్తున్నటువంటి నేపథ్యం ఇది. పవన్ కళ్యాణ్ గారికి తన రాజకీయ పార్టీని ఎన్ని రాష్ట్రాల్లో పెడతాడు, ఎన్ని దేశాల్లో పెడతాడు, ఎన్ని చోట్ల బహిరంగ సభలు పెడతాడు అనేది తనకు పూర్తి స్వేచ్ఛ ఉన్నటువంటి అంశం. రెండవది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా పోయిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి అనుభవం లేకపోతే ఆయనకున్న సీనియారిటీ వీటి దృష్ట్యా నేను సపోర్ట్ చేశాను అనే నిజాయితీగా చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో వీ అప్రిషియేట్ పవన్ కళ్యాణ్ గారు. రెండవది, ఈరోజు రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ప్రామిసెస్ మొత్తాన్ని కూడా దగ్గర సోదరుడు గౌతమ్ గారు చెప్పినట్టుగా రైతు రుణమాఫీ కానీ, డ్వాక్రా మహిళలు కానీ మొత్తం నెరవేర్చినటువంటి సబ్జెక్ట్ ఈరోజు తెలుగుదేశం పార్టీ తీసుకుని ముందుకెళ్తా ఉంది. ఎక్కడ కూడా రైతుల్ని పూర్తిగా చేరట్లేదని నిన్న పవన్ కళ్యాణ్ అన్నారు. పూర్తి స్థాయిలో చేరట్లేదు సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు. అదే దట్స్ వాట్ లేట్ అయితే లేట్ అయి ఉండొచ్చు. ఉన్నటువంటి ఎకానమీ సిస్టంలో సహకరించినటువంటి కేంద్ర ప్రభుత్వం, ఆ టైంలో సహకరించినటువంటి రిజర్వ్ బ్యాంకు, వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఎకానమీని గాడిలో పెట్టుకుని రైతులకు ఇచ్చిన ప్రామిస్ని ఈరోజు నెరవేర్చాం. అదేవిధంగా డ్వాక్రా మహిళలకు ఇచ్చిన దాన్ని నెరవేరుస్తున్నాం. ఈ రోజు ఏర్పాటు చేస్తున్నటువంటి పలకబోతున్నటువంటి బడ్జెట్ ఇప్పుడు సరే పథకాల గురించి కాదు, ఆయన అన్న కామెంట్ గురించి ప్రస్తావించాను. ప్రభాకర్ గారు ఇంకొక మాట చెప్పండి, ఎక్కువ టైం లేదు, మాట చెప్పండి. 2019 ఎన్నికలకి జనసేన విడిగానే పోటీ చేసే అవకాశమే కనిపిస్తోందనే స్పష్టమైందా నిన్న పవన్ కళ్యాణ్ గారి మాటలతోటి? తెలుగుదేశం పార్టీ ఇంకా ఏమన్నా ప్రయత్నాలు చేస్తుందా వారితో సేల్ అవడానికి? సార్, అది చాలా ఇంకో 2 years టైం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తనకి అధికారం ఉంటుంది, కంపల్షన్స్ ఏముండవు. ఆనాడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో తను ఎవరి వైపు ఉంటాడు, లేకపోతే స్వతంత్రంగా ఉంటాడా, లేకపోతే మళ్ళా తిరిగి తెలివిగా చంద్రబాబు నాయుడు గారితో ఉంటాడా, వీటన్నిటి చూడాలి. పవన్ కళ్యాణ్ గారి తెలివి లేకపోతే చంద్రబాబు నాయుడు గారి తెలివి వల్ల అంటే రాష్ట్ర పరిస్థితుల్లో కొన్నిసార్లు రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారితో ఉండాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ గారు భావిస్తే ఖచ్చితంగా ఉంటారు. పోయినసారి ఎన్నికల్లో ఆయన చేసినటువంటి ఆ ప్లాన్ కూడా అదే కదా. ఏదేమైనా సరే ఈజ్ అన్ ఇండివిజువల్. ఆయనకి తన వ్యక్తిగతంగానే రాజకీయ పార్టీగా నిర్ణయాలు చేసే అధికారం కూడా ఆయనకే ఉంటుంది. కాబట్టి రాజకీయ పరిస్థితులు మారినటువంటి విషయాల మీద తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని, ప్రజలకు ఇచ్చిన ప్రతి అంశాన్ని నెరవేర్చే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు తన ఆలోచన చేస్తున్న విధానాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా స్వీకరిస్తారని మేము భావిస్తున్నాం. రామకోటయ్య గారు, ఒకటి మొదటి నుంచి ప్రత్యేక హోదా అంశం దగ్గర నుంచి ఇద్దరికి ఎలా దూరం అయిందో మనం చూస్తూనే ఉన్నాం. వారు చేసిన వ్యాఖ్యలు అవి సో నిన్న మరింత స్పష్టం చేశారుగా, ఇంక మీతో ఎట్టి పరిస్థితుల్లో కలిసి ప్రయాణించే అవకాశం లేదని స్వాగతిస్తున్నాం. కారణం ఏంటంటే ఒకవేళ ఆయన ప్రత్యేకంగా రాష్ట్రానికి సేవ చేయాలి, 294 సీట్లలో ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్లో నేను అన్ని చోట్లకి వెళ్తానంటూ నేను సేవ చేస్తా అనేటువంటి వాళ్ళు మనం కదటానికి ఈరోజు షర్మిల కూడా చేస్తాను వచ్చింది, ఆవిడ కూడా ఎన్ని ఓట్లు వచ్చినాయో మనం అబ్జర్వ్ చేశాం. మీరు పవన్ కళ్యాణ్ వారే బాధపడ్డారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు బాధపడ్డారు. ఇలా మంచి వచ్చి మీరు పోల్చే ప్రయత్నం చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారిని? పోల్చే ప్రయత్నం చేయట్లా. ఏంటంటే ఒక వ్యక్తి వచ్చి ఆవిడ వచ్చి చెప్పింది ఆమెకి ఇన్ని ఓట్లు వచ్చినాయని చెప్పి ఆయన బాధపడ్డది నేను చూశాను. యాక్చువల్గా నిన్న వారి ప్రసంగం మొత్తం వింటే వారు చాలా బాధపడ్డారు. అట్లాగే ఈ 294లో ఎక్కడైతే మనకు అవసరం ఉందో అక్కడ రావటం అనేది మనకు ఎటువంటి ఇది లేదు.
ఇవాళ యువకులైనటువంటి నాయకులు రావటాన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మంచి నాయకుడు రావటం అనేది రాష్ట్రంలో పాయింట్ ఏంటంటే ఒకటి బీజేపీ ఇవాళ ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ఫలితాల తర్వాత సౌత్ మీద కూడా ఫోకస్ చేస్తోందని అందరూ విశ్లేషించుకుంటున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ మీద మీరు ప్రత్యేక దృష్టి పెట్టే జాతీయ రాజకీయ పార్టీ అసలు ఫోకస్ చేయకుండా ఎలా ఉంటుంది చెప్పండి? దేశానికి సేవ చేద్దాం వచ్చిన వాళ్ళం మీరు ఒక దేశానికి సేవ చేద్దాం వచ్చిన వాళ్ళం. ఇంత ముందు ఉన్నటువంటి జాతీయ పార్టీ ఏదైనా కూడా దృష్టి సారిస్తుంది. ఇక్కడ సౌత్ లో చేయదనే ఆలోచన మాకేం లేదు, చేయకూడదనే ఆలోచన ఏమీ లేదు. ఎట్టి పరిస్థితుల్లో సో చేస్తుంది. టీడీపీ బీజేపీని కలిపి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఢీకొనాల్సిన పరిస్థితి ఉంటుందా? ఇది టీడీపీ బీజేపీని కలిపి కదా. ఆ రోజు ఉన్నటువంటి ఇప్పుడు 2 సంవత్సరాల 3 నెలల పాటు సమయం ఉంది. ఈ సమయంలో చాలా సమీకరణలు బోర్డు జరుగుతూ ఉంటాయి, బోర్డు మారుతూ ఉంటాయి. ఈ లోపల పార్టీని రక్షించుకోవటం, యువతను తయారు చేసుకోవడం, దరిదాపుగా 294 సీట్లు ఉంటే దరిదాపు 3 రెట్లు దరిదాపు 900 మంది దాకా సభ్యుల్ని సమకూర్చుకోవాలి, పోటీ చేసే వాళ్ళని చూసుకోవాలి. నిన్న ఇచ్చిన స్పష్టత తర్వాత విమర్శల దాడి మరింత పెరిగే అవకాశం ఉంటుందా జనసేన? ఎందుకు ఆయన మీద విమర్శ చేయటం, నాట్ టు టాక్ ఎనీథింగ్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు. కారణం ఏంటంటే ఆయనకు సంబంధించినంత వరకు వారి యొక్క ప్రకటన వాళ్ళు చేసుకున్నారు. మేము స్వాగతిస్తున్నాం. యువత రావాలనే కోరిక మాకు ఉంది. తప్పకుండా రానియండి, వచ్చిన నష్టమేం లేదు. మేము చేసిన మంచే మాకు ఉపయోగపడుతుంది. అంతేగాని వేరే కార్యక్రమంలో మేము ఆయన గురించి మాట్లాడాం. కామెంట్స్ రేపు ఎలా ఉండబోవచ్చు? ఇప్పుడు 2 రాష్ట్రాల్లో పోటీ చేస్తా ఉన్నారు, తెలంగాణ, ఆంధ్ర. 2 రాష్ట్రాలు ఏముంది, దక్షిణ భారతదేశం అంతా పోటీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అణచివేత అనేటటువంటి మాట్లాడుతున్నారు కాబట్టి దక్షిణ భారతదేశం అంతా పోటీ చేసినా కూడా బాగుంటుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మీరు రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు ఏం అనౌన్స్ చేశారు? జనసేన పెడుతున్నప్పుడు ప్రశ్నించడానికి పార్టీ పెడుతున్నాను అన్నారు, అధికారం కోసం కాదు అన్నారు. అధికార యావతో కాకుండా సమాజానికి మంచి చేయాలనేటటువంటి ఉద్దేశంతో వచ్చారు, హర్షించారు. ప్రశ్నిస్తాను అని వచ్చి జనసేన పార్టీ 3 ఏళ్లలో ఏం ప్రశ్నించింది, ఏ సమయంలో ప్రశ్నించింది, ఎవరికి అనుకూలంగా ప్రశ్నించింది అనేటటువంటిది కూడా ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు. సో ఇప్పటికే వారు చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉన్నారని మీరు ఫీల్ అవుతున్నారు? అంటే ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు ఏమిటంటే, ఇవాళ మళ్ళీ 2019 ఎలక్షన్కి ఇంతకు ముందు ఎలక్షన్కి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని రక్షించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఒక రక్షణ కవచంగా మారతారా అనేటటువంటి అనుమానం ఉంది. సరే, తెలంగాణ రాష్ట్రంలో కూడా మళ్ళీ రక్షణ కవచం అవుతున్నారా అనేటటువంటి కూడా వాళ్ళ కొత్త అనుమానం ప్రజల్లో. ఎవరికో ఒకళ్ళకి ఇంతకు ముందు ఒకరికైనట్టుగా ఇప్పుడు ఇద్దరికి అవుతారా అనేటువంటి. ఎందుకు అంటే ముఖ్యమంత్రి మీద సూటిగా విమర్శలు చేయట్లేదు కాబట్టి అనుమానమా? ఆయన పార్టీ పెట్టే ఉద్దేశం మిగతా వాళ్ళందరూ రాజకీయ పార్టీలు పెట్టారు, అధికారంలోకి రావడానికి పెట్టారు. అది జనసేన అట్ట పెట్టలేదే. ప్రజల తరపున ప్రశ్నించడానికి పెట్టినటువంటి పార్టీ, అది మామూలు పార్టీ కాదు, చాలా ఉన్నతమైనటువంటి ఆశయంతో. అనుమానాలకు కూడా తెరదించాల్సిన అవసరం ఉంది కదా. అనుమానాలు ఎవరికి ఉన్నాయనేటువంటిది ఫస్ట్ ప్రశ్న. ఒక సాఫ్ట్ కార్నర్ అనుమానాలు ఎవరికి ఉన్నాయన్నది ఒక మొదటి ప్రశ్న. అనుమానాలు ఒక పార్టీ క్యాడర్కో ఉంటే ఆ అనుమానాలని ఆ లేత్తన బురదని తుడుచుకుంటా ఖాళీగా అయితే మేము కూర్చోం. పాయింట్ నెంబర్ 1. రాజకీయాల్లో వాళ్ళు ఏదో ఒక అంశాన్ని లేవనెత్తి మా మీద వేస్తే అది తుడుచుకుంటా కూర్చోం. ప్రశ్నించలేదు పవన్ కళ్యాణ్ గారు అంటే మేము టీడీపీని చెప్పినట్టుగా క్వశ్చన్లు కూడా ఎందుకు లేదు సార్? ఇప్పుడు మాట చెప్పమంటారా? ఒక మనిషిని నమ్మి మనం వాచ్మెన్ కింద పెట్టుకున్నాం. రాత్రంతా మనం ఆడు ఉన్నాడని ప్రశాంతంగా పడుకుంటామా? లేదా పొద్దుకూకలా లేచి వాచ్మెన్ ఏం చేస్తాడని చూస్తావా? ఒక మనిషిని అధికారికంగా మనం ఒక పదవిలో కూర్చోబెట్టిన తర్వాత వెళ్ళి ప్రతిదానికి ఆయనకు అడ్డుపడ్డది పవర్ సెంట్రిక్ పాలిటిక్స్. అది ఇప్పుడు సార్ ఒక టర్మ్ చూసి తీసేస్తాం, కానీ ఒక రాత్రి పడుకున్నాడనో ఒక రాత్రి మనం పిలిచినప్పుడు రాలేదని తీసాం కదా సార్. నేనేమంటానంటే ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్, పవర్ సెంటర్ పాలిటిక్స్ గా మేము ఎప్పుడు చేయం. కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే త్రుటిలో తప్పినటువంటి పవర్ వీళ్ళు చేతికి వస్తుంది అనేటువంటి ఉద్దేశంలో మమ్మల్ని ఎగదోయడం ఎందుకు? చేయకుండా వెళ్తారా?